టీడీపీ ఆఫీసు పైన దాడి కేసులో నిందితుల కోసం పోలీసులైతే గాలింపును ముమ్మరం చేశారు. ఇక మొత్తం 110 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. మాజీ ఎంపీ సురేష్ అరెస్ట్ తర్వాత దేవినేని అవినాష్, తలశిల రఘురాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక ఇప్పటికే ఈ కేసులో నందిగాం సురేష్ నైతే పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. నిన్న బెంగళూరులో తలదాచుకున్న లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఇక A1గా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య, అలాగే A30గా లేళ్ల అప్పిరెడ్డి, A31గా దేవినేని అవినాష్ ఉన్నారు. ఇక A78గా రఘురాం, అలాగే A80గా మాజీ ఎంపీ సురేష్గా గుర్తించారు. టీడీపీ ఆఫీసు పైన దాడి కేసులో నిందితుల కోసం గాలింపు. ఇక మొత్తం 110 మంది నిందితులనైతే గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. ఇక మాజీ ఎంపీ సురేష్ ని కూడా అరెస్టు తర్వాత లేళ్ల అప్పిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనను బెంగళూరులో అరెస్టు చేశారు పోలీసులు. ఇక అవినాష్, అలాగే రఘురాం కూడా A1గా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడైతే చైతన్య కూడా A30గా అప్పిరెడ్డి, ఇక A31గా దేవినేని అవినాష్, అలాగే A78గా రఘురాం, A80గా మాజీ ఎంపీ సురేష్ కూడా ఉన్నారు. రెటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం 110 మంది నిందితులను అయితే గుర్తించినట్టుగా పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమందిని, అంటే సురేష్ కానీ అలాగే అప్పిరెడ్డిని కానీ కొంతమందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా నిందితుల గురించి ఏంటి డీటెయిల్స్? అరెస్టుల పర్వం సాగుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం జరిగిన ఏదైతుందో ఆ దాడిని చాలా ఏమైన చర్యగా ఒప్పుడుగా భావించడం జరిగింది. అదే గత ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగినటువంటి ఈ దాడి జరగడంతో కూడా అప్పటి పోలీసులు పూర్తిగా ఈ కేసును విచారణ చేయడంలో కొంతవరకు జాప్యం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని కొంచెం వేగంగా విచారణ చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. అయితే విచారణ వేగంగా చేపట్టడంలో కూడా ఇందులో సంబంధించినటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరనే అంశం మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి మొత్తం 118 మంది వరకు కూడా ఇందులో ఈ కేసు ఈ టీడీపీ కేంద్ర కార్యాలయ దాడికి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఒక 5 పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. అందులో లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాము, దేవినేని అవినాష్, అదేవిధంగా నందిగాం సురేష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వీళ్ళ 5 కూడా కీలక పాత్ర పోషించారు ఈ కేసులో. వీళ్ళే అక్కడ ఉన్నటువంటి, అంటే టీడీపీ కేంద్ర కార్యాలయం మీదకి కొంతమంది యువకుల్ని రెచ్చగొట్టి పంపించడం కాకుండా అక్కడ అద్దాలు ధ్వంసం చేయడానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయడానికి పురుగొల్పారనే అంశాన్ని కూడా పోలీసు ప్రాథమిక విచారణ ఇప్పటికీ రిమాండ్కి ఇందులో నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం క్రమంలో పారిపోతున్న క్రమంలో నందిగం సురేష్ ను కూడా మొన్న అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు. అయితే నందిగం సురేష్ ఇప్పటికే రిమాండ్ కి తరలించారు. రిమాండ్ లో ఆయనకి 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈ రోజు ఆ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే కొద్ది మీద వాదనలో అయితే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే నందిగం సురేష్ ని కస్టడీకి ఇస్తారా అంటే ఇందులో కీలక వ్యక్తిగా నందిగం సురేష్, అదేవిధంగా దేవినేని అవినాష్ ఉన్నారని తెలుస్తుంది. లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళందరూ కూడా ముఖ్య పాత్ర పోషించారనే అంశం తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు రాష్ట్రం వదిలి పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే రాష్ట్రం వదిలి పారిపోయిన నేపథ్యం కూడా ఉంది. వీళ్ళ మీద పోలీసులు పెద్ద ఎత్తున ప్రత్యేక బృందాలు వీళ్ళ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి అయితే అరెస్ట్ చేసినటువంటి వీళ్ళందరినీ కూడా పూర్తిగా పోలీసు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళని విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో వీళ్ళెవరూ కూడా విచారణకు హాజరు కాకపోవడంతో కూడా పోలీసు విచారణ పెండింగ్ ఉందనే అంశం మాత్రం నడుస్తున్నటువంటి చర్చ. అయితే త్వరలోనే పోలీసు విచారణ కూడా, అంటే వాళ్ళ కస్టడీకి తీసుకుని పోలీసు విచారణ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో కోర్టుకి జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.